హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1301కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి పోకో C50 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో పోకో అయితే లాంచ్ చేసిందనమాట. ఆల్రెడీ ఈ మొబైల్ రెడ్మీ A1+ పేరు మీద మన ఇండియాలో అయితే వచ్చేసింది. ప్రైస్ 7,000 రూపాయలే ఉంది బేస్ వేరియంట్. సో ఆ మొబైల్నే వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకో C50 పేరు మీద ఈరోజు మన ఇండియాలో అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్లో మనకి 6.52 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. మీడియాటెక్ హెలియో A22 ఈ ప్రాసెసర్ ఉంటుందన్నమాట. రేర్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా VGA సెన్సార్ అనమాట. డెప్త్ కోసం అయితే ఇచ్చారు. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇందులో మనకి ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఉంటుందన్నమాట. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ 12 అయితే ఉంటుంది. సో అందువల్ల మీరు హెవీ అప్లికేషన్స్ అయితే ఇందులో వాడలేరు. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూస్తే 6,499 రూపాయలు ప్రైస్ పెట్టారు. 2GB 32GB వేరియంట్. ఇందులోనే 3GB 32GB వేరియంట్ 7,299 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఆ ప్రైస్లో మనకి ఇది మంచి మొబైల్ అని చెప్పొచ్చు అనమాట. 6,500 రూపాయలు మీకు ఫింగర్ ప్రింట్ ఇస్తున్నారు, డ్యూయల్ కెమెరా సెటప్ ఇస్తున్నారు. ఓకే, పర్వాలేదు. మీ బడ్జెట్ 6,500 అనుకుంటే ఈ మొబైల్ని అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ S23 అల్ట్రా మనకి ఫిబ్రవరి 1వ తారీఖు అనుకుంటా అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే ఈవెంట్ అయితే జరగబోతుంది. ఆ ఈవెంట్లో మనకి S23 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో అల్ట్రాలో చూస్తే ఈసారి మనకి నైట్ మోడ్ కెమెరాని ఇంకా ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉందన్నమాట. సో ఆల్రెడీ మనకి రీసెంట్గానే వివో X90 Pro Plus మొబైల్ అయితే లాంచ్ చేశారు కదా, అందులో మనకి లో లైట్ ఇమేజింగ్ని ఇంప్రూవ్ చేశారు. సో అటువంటి టెక్నాలజీలో మనకి ఈసారి S23 అల్ట్రా అయితే రాబోతున్నట్టుగా న్యూస్ ఉంది. అలాగే మనకి ఈసారి రాబోయే ఈ S23 సిరీస్ మొబైల్స్లో మోడల్స్ అన్నింటిలోనూ మనకి స్టార్టింగ్ వేరియంటే 256 స్టార్ట్ అవబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. సో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. వీళ్ళు మరీ 128GB వేరియంట్ ఇస్తారు. అందులో ఏమో మెమరీ కార్డ్ ఆప్షన్ ఉండదు. మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి 128GBలో సిస్టమ్ ఆక్యుపై చేసిన ఓఎస్ని అన్నిటికీ తీసేస్తే 100GB కూడా రాదు. సో వీటిలో చూస్తేనేమో 4K 60 ఫ్రేమ్స్ ఇలాగ మనకి వీడియో రికార్డింగ్, అలాగే ఇమేజ్ క్వాలిటీ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇమేజ్ సైజ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనకి 100GB కూడా మూలకైతే రాదనమాట. సో వీళ్ళు తీసుకురావడమే 256GBతో తీసుకొస్తున్నారు కాబట్టి ఓకే, మరి ప్రైస్లు ఎక్కువ పెట్టేస్తారేమో అవసరం లేదనుకుంటున్నాను నేను. ఎందుకంటే S22 సిరీస్ మొబైల్స్ ఏ ప్రైస్లో తీసుకొచ్చారో అదే ప్రైస్లో తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. గతంలో మనకి ఇవే లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 11 ఇంకా రేపే లాంచ్ కాబోతుంది. జనవరి 4వ తారీఖున అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఈ రోజు ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా డీటెయిల్స్ని అయితే షేర్ చేశారు. అలాగే కెమెరా శాంపిల్స్ని కూడా మనకి OnePlus అయితే షేర్ చేసిందనమాట. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ఉండబోతుంది. సోనీ IMX890 ఇది ప్రైమరీ సెన్సార్ అనమాట. సెకండరీ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ IMX581 అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఉండబోతుంది. మరోసారికి 2x పోర్ట్రైట్ సెన్సార్ సోనీ IMX709 ఈ సెన్సార్ అయితే ఉండబోతున్నట్టుగా షేర్ చేసిన డీటెయిల్స్ ప్రకారం అయితే తెలుస్తుంది. సో రేపైతే ఈ మొబైల్ చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలోకి వచ్చేసరికి Feb 16 or 17లో ఈ మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. మరి ప్రైస్ ఎంత పెడతారనేది చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ ధనదాహం మళ్ళీ పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఐఫోన్ బ్యాటరీస్ మీద వీళ్ళు దగ్గర $20 వరకు ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చేయబోతున్నారు. నాట్ ఓన్లీ ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్బుక్స్ మీద కూడా ప్రైజెస్ అయితే పెరగబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట. ఈ పెరిగిన ప్రైజెస్ మనకి మార్చి 1వ తారీఖు నుంచి అయితే అమల్లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ మనకి ఐఫోన్ బ్యాటరీస్ కనుక చూస్తే పాత ఐఫోన్స్ బ్యాటరీస్ మనకి కంపెనీలో మనం రీప్లేస్ చేసుకుంటే 4,000 రూపాయలు ఉన్నాయి. ఇంకోటి వచ్చేసరికి 6,000 రూపాయలు ఉన్నాయి. ప్రస్తుతం మనకి ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద బ్యాటరీస్ వచ్చేసరికి 8,000 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. దీని మీద ఇంకా $20 అంటే వాళ్ళ అంటే US డాలర్స్ని వీళ్ళు మన ఇండియాలోకి తీసుకొచ్చేసరికి ఈచ్ $1 100 రూపీస్ అండ్ 110 రూపీస్ చేసేస్తారు. దీని ప్రకారం చూస్తే 2,000 రూపాయల నుంచి పైనే ఇంకా వీటి బ్యాటరీ ప్రైజెస్ అయితే పెంచబోతున్నారు. ఎవరైతే యాపిల్ కేర్ ప్లస్లో ఉంటారో వీళ్ళు వచ్చేసరికి ఫ్రీగానే రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. 80% కన్నా తక్కువ బ్యాటరీ చూపిస్తుందంటే వీళ్ళు ఫ్రీగా అయితే రీప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి మిగిలిన వాళ్ళు మాత్రం రీప్లేస్ చేసుకోవడం లేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే మనకి యాపిల్ మొబైల్ మీద వారంటీ ఇస్తుంది చూసారా, ఈ వారంటీ బ్యాటరీకి అయితే వర్తించదంట. అది మెయిన్ ఇక్కడ ట్విస్ట్ అని చెప్పొచ్చు. అందుకే 14 మొబైల్స్ అంటే ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ రీసెంట్గా లాంచ్ అయినా వీటి బ్యాటరీ వచ్చేసరికి 8,000 రూపాయలకి అయితే రీప్లేస్ చేస్తున్నారంట. సో ఎవరైతే మీ యాపిల్ డివైసెస్కి బ్యాటరీలు చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నారో సో మార్చి 1 లోపు చేంజ్ చేయించుకుంటే మీకు 2,000 రూపాయలు తగ్గే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ 10 ఈ మొబైల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మన ఇండియాలో జనవరి 9వ తారీఖున ఈ మొబైల్ అయితే లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ మొబైల్ నవంబర్ నెలలో చైనాలో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. మన ఇండియాలో చూస్తే 10 Pro అండ్ 10 Pro Plus ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేశారు. 10 అయితే ఇప్పుడు తీసుకొస్తున్నారు. 10 వచ్చేసరికి 5G సపోర్ట్ అయితే కాదు, ఇది 4G వేరియంట్ అయితే మన ఇండియాలో తీసుకురాబోతున్నారు. G99 ప్రాసెసర్తో ఈ మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో మరి ఇక్కడ ఈ మొబైల్ ప్రైస్ ఎంత పెడతారనేది అయితే చూడాలి. బిలో 15,000లో తీసుకొస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యూపీఐ పేమెంట్స్ ఏదైతే సర్వీస్ ఉందో సో మరి 2016లో మన ఇండియాలో అయితే ఈ యూపీఐ పేమెంట్ సర్వీస్ని అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ టైంలో మనకి
నోటాబందీయా, సో పాత నోట్లను రద్దు చేసి కొత్త నోట్లు రిలీజ్ చేశారు కదా, ఆ టైంలో అయితే మనకి ఈ సర్వీస్ అయితే మన ఇండియాలోకి వచ్చింది. సో డిసెంబర్ 2022 అంటే మనకు కలిసిపోయింది కదా, సో అప్పటికల్లా చూసుకున్నట్టయితే మొత్తం 782 కోట్ల ట్రాన్సాక్షన్స్ అయితే జరిగినాయంట. ఇన్ని ట్రాన్సాక్షన్స్లో వచ్చేసరికి 12,82,000 కోట్ల రూపాయల వరకు ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్ అయితే జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే రికార్డ్ స్థాయి పేమెంట్స్ అయితే జరిగినట్టుగా ఇప్పుడు యూపీఐ అయితే చెప్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచే యాపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్స్ ఏవైతే ఉంటాయో ఇవి మనకి టైటానియం బాడీతో అయితే రాబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్స్ మనకి సెప్టెంబర్లో అయితే లాంచ్ చేస్తారు. సో ఇప్పుడు వస్తున్న మొబైల్స్ లో మనకి చూసుకున్నట్టయితే స్టైన్లెస్ స్టీల్ వాడారు కదా, సో నెక్స్ట్ రాబోయే ప్రో మోడల్స్ లో మనము టైటానియం బాడీని అయితే చూడబోతున్నామట. అలాగే సాలిడ్ స్టేట్ బటన్స్ అయితే ఉండబోతున్నాయి. బటన్స్ మనకి చూడడానికి ఫిజికల్ గా కనిపించినప్పటికీ బాడీకి అంటిచ్చేసి అయితే ఉంటాయి అనమాట. సో ఇంతకుముందు వీళ్ళు ఫింగర్ ప్రింట్ ఇదే రకంగా తీసుకొచ్చారు. ఐఫోన్ 7, 8 వీటిలో మనం చూడొచ్చు అనమాట. ఈ కైండ్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఫింగర్ ప్రింట్ మనం చూడడానికి ఫింగర్ ప్రింట్ లాగా ఉంటుంది, బట్ అసలు సాలిడ్గా ఉంటుంది, లోపల ప్రెస్ చేయలేము, బట్ అసలు ఆ ఫీల్ అయితే అనిపిస్తుంది. హ్యాప్టిక్ ద్వారా మనకి ఆ ఫీల్ని అయితే కలిగిస్తారు వైబ్రేషన్తో. సో అటువంటి బటన్స్ అయితే మనకి ఇందులో చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అలాగే మనకి ఈసారి ర్యామ్ని కూడా పెంచబోతున్నారంట. 8GB వరకు ర్యామ్ ఉంటుంది ప్రో వర్షన్స్లో చూసినట్టయితే. నార్మల్ మోడల్స్లో చూస్తే 6GB ర్యామ్తో తీసుకొస్తారు. ఇయర్ తీసుకొచ్చిన 14 Pro అండ్ 14 Pro Maxలో మనకి 6GB ర్యామ్ని ఇచ్చారు. ఇక మరొకటి చాలా పెద్ద మార్పు అని చెప్పొచ్చు, Type-C పోర్ట్తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నాయంట. ఇక అలాగే మనకి A17 బయానిక్ చిప్ సెట్ని అయితే వాడతారు. ఇది మనకి 3 నానోమీటర్ మీద అయితే రాబోతుంది. TSMC అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గేమర్స్కి ఇది ఒక చేదు వార్త అని చెప్పొచ్చు. ఇకపై నుంచి ఆన్లైన్ గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో వీళ్ళు ఆన్లైన్ పేమెంట్ అలాంటివి చేయాలనుకుంటే KYC మస్ట్ అండ్ షూట్ అయితే చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. KYC సబ్మిట్ చేసి ఇకపై నుంచి ఆన్లైన్లో గేమ్స్ ఆడేటప్పుడు అక్కడ ఏమైనా పర్చేజ్ అయితే చేయాలి. గేమర్స్ ఎవరైతే గేమ్ డెవలపర్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు కూడా మన ఇండియన్ గవర్నమెంట్ ఇదైతే పాస్ చేయబోతుంది అనమాట. ఈ కొత్త చట్టాన్ని అయితే అందించబోతుంది. ఇకపై నుంచి ఆన్లైన్లో ఎవరైనా పేమెంట్ చేసి గేమ్స్ కొనాలి, అవి చేయాలి అనుకుంటే సో KYC అయితే కంపల్సరీగా కలెక్ట్ చేయమని చెప్పేసి సో ఈ కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా సో న్యూస్ అయితే వస్తుంది. నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి సామ్సంగ్ నుంచి CES అయితే జరగబోతుంది. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో జనవరి 5వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతుంది అనమాట. ఇక్కడ వచ్చరికి ఫ్లెక్స్ హైబ్రిడ్ OLED డిస్ప్లేని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా న్యూస్ అయితే ఉందన్నమాట. ఈ కొత్త డిస్ప్లేలో ఏముంటుందంటే ఒక డిస్ప్లే వచ్చేసరికి మనకి సాలిడ్గా ఉంటుంది, మరోవైపు వచ్చేసరికి ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుంది. మామూలు మొబైల్ ఫోన్ లాగా ఉంటుంది. ఇలా ఫ్లెక్స్ ఇలా లాగంగానే సో అది వచ్చరికి కొంచెం ఎక్స్టెండ్ అయితే అవుతుంది అనమాట. ఇలాంటి కొత్త టెక్నాలజీ మానిటర్స్ కానీ టీవీస్ కానీ లేకపోతే మొబైల్ ఫోన్స్ గురించి ఈ కొత్త డిస్ప్లేస్ని అయితే తీసుకురాబోతున్నారు. దీన్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ డిస్ప్లే ద్వారా మనకి 77 ఇంచెస్, 65 ఇంచెస్, 55 ఇంచెస్, 34 ఇంచెస్, 49 ఇంచెస్ అల్ట్రా వైడ్లో సో మనం డిస్ప్లేస్, టీవీస్, మానిటర్స్ అయితే చూడబోతున్నాము. ఇంకా అలాగే మనకి 10.5 ఇంచెస్ 4:3 ఆస్పెక్ట్ రేషియోలో మనకి స్క్వేర్ డిస్ప్లేలో మనకి ట్యాబ్లెట్స్ వస్తాయి చూసారా. సో దీన్ని కూడా మనం దీని ద్వారా ఫ్లెక్స్ అయితే చేసుకోవచ్చు. ఆ టైంలో వచ్చేసరికి 12.4 ఇంచెస్ కింద అయితే మారిపోతుంది. అక్కడ వచ్చేసరికి 16:9 ఆస్పెక్ట్ రేషియో కింద అయితే చేంజ్ అయిపోతుంది. ఇలాగ వీళ్ళు ఒక కొత్త టెక్నాలజీ డిస్ప్లేని అయితే తీసుకురాబోతున్నారు, ఒక హైబ్రిడ్ డిస్ప్లేని. ఇక ఫైనల్ చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ అల్ట్రా సో ఇయర్ తీసుకొచ్చేది కాదు, నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చే యాపిల్ వాచ్ అల్ట్రాలో మనం 2.1 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే చూడబోతున్నామంట. అలాగే మనకి ఇందులో మైక్రో ఎల్ఈడి డిస్ప్లేని అయితే వీళ్ళు వాడబోతున్నారంట. OLED తీసి మరి మైక్రో ఎల్ఈడిని అయితే తీసుకురాబోతున్నారు. ఇప్పుడు మనం కొన్ని టీవీస్లో, మానిటర్స్లో మనం ఈ మైక్రో ఎల్ఈడీని అయితే చూస్తున్నాం. రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన ఐప్యాడ్స్లో కూడా మినీ ఎల్ఈడీని తెచ్చారు, మైక్రో ఎల్ఈడీని కాదు. సో దీంట్లో మాత్రం మైక్రో ఎల్ఈడీస్ అయితే తీసుకురాబోతున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి బ్రైట్నెస్ అంట. ఇంకా ఎక్కువ బ్రైట్నెస్ ఈ మైక్రో ఎల్ఈడీస్ అయితే అందిస్తాయని చెప్పేసి వీరు OLED ప్లేస్లో మైక్రో ఎల్ఈడీస్ని అయితే వాడబోతున్నట్టు తెలుస్తుంది. సో మనం డిస్ప్లేస్ మీద వీడియో చేసి చాలా కాలం అయిపోయినట్టుంది. సో ఇప్పుడు మళ్ళీ కొత్త డిస్ప్లే టెక్నాలజీలు కూడా వచ్చేస్తున్నాయి. సో వీటన్నిటి మీద మళ్ళీ త్వరలో ఒక వీడియోని అయితే చేసి మీకు అందిస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.